ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము 139వ కీర్తన 16వ వచనము. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన గురించి సమస్తము తెలుసు. ఎప్పుడైతే మనము మన తల్లి గర్భములో పిండముగా ఉంటామో అప్పుడే మన ప్రభువుకు మన జీవితం మొత్తం తెలుసు. మన ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనదేదియూ లేదు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ఒక తండ్రి ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డ గొప్పవాడు అవ్వాలని ఆశిస్తాడో అదే విధంగా అంతకంటే ఎక్కువగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన గురించి గొప్ప తలంపులు కలిగి ఉంటాడు. ఆ గొప్ప తలంపులకు తగినట్లుగా మనమందరము జీవించి ఎంతో గొప్ప స్థితికి హెచ్చింపబడాలని మన ప్రభువు ఆశిస్తున్నాడు. మనం ఆయన మాట ప్రకారముగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని చేసే వారముగా ముందుకు సాగితే ఎంతో ఉన్నతమైన స్థితికి మనలను హెచ్చించి ఆశీర్వదించాలనే మనస్సు కలిగిన దేవుడిగా మన ప్రభువు ఉన్నాడు. ఆయన మనలను ఎంత గొప్ప వారినిగా చేయాలని ఆశించాడో అంత గొప్ప వారినిగా మనలను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూచాయి. గమనించండి ప్రియ విశ్వాసులారా, ఈనాడు ఎంతో విచారించదగిన విషయం ఏమిటంటే అనేక మంది జనులు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిజముగా ఎరుగని స్థితిలోనే ఉన్నారు. వారి భారముల నుండి వారిని విడిపించి వారిని పాప విముక్తులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నిజముగా తెలుసుకోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువుని ఎరిగినటువంటి మనం అటువంటి వారి కొరకు భారముతో ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఒక వ్యక్తి నిజదేవుడిని తెలుసుకుంటే గాని ఆ వ్యక్తి దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప తలంపుల గురించి ఎరుగలేడు. కాబట్టి మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రభువుని ఎరుగని వారి కొరకు, మన స్నేహితులలోనూ బంధువులలోనూ ఉన్న ప్రభువుని ఎరుగని వారి కొరకు, మన పరిచయస్తులందరిలో ఉన్నటువంటి ప్రభువుని ఎరుగని వారందరి నిమిత్తము నిత్యము మన ప్రార్థనలలో జ్ఞాపకము చేసుకునే వారముగా జీవించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగని వారు ఒక ఎత్తైతే, ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటూ కూడా కేవలము నామకార్థమైన స్థితిలో మగ్గుతున్న వారు కొందరు ఉన్నారు. గమనించండి ప్రియ విశ్వాసులారా, ఒక వ్యక్తి నిజంగా మన ప్రభువుకు సమర్పించుకొని ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తాను అనే తీర్మానము చేసుకొని వాక్యానుసారముగా జీవించకపోతే ఆయన యొక్క ఉన్నతమైన గొప్ప తలంపులు ఆ వ్యక్తి జీవితం పట్ల నెరవేరే అవకాశం లేదు. ఈనాడు నకిలీ మారు మనసు కలిగిన నామకార్థపు భక్తులు ఎక్కువైపోతున్నారు. వీరు దేవుని కోసం నిలబడరు, నీతిని కలిగి జీవించడానికి ప్రయాసపడరు, లోకముతో రాజీ పడకుండా ఉండడానికి ప్రయత్నించరు, పాపము చేయకుండా బ్రతకడానికి మనస్సు నిలుపరు. ఇటువంటి నామకార్థపు స్థితిలో ఉన్న వారి మూలముగా వీరిని చూచే అనేక మంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రావడానికి విముఖత చూపేవారుగా మారిపోతున్నారు. మన ప్రభువును ఎరుగని వారు కొందరు ఈ నామకార్థపు క్రైస్తవులను చూచి క్రైస్తవులందరూ ఇంతే అని అనుకుంటున్నారు. ఇది ఎంతో దుఃఖకరం. ఈ నామకార్థపు స్థితిలో ఉన్నవారు కేవలము మన ప్రభువు వలన ఏదో లాభాన్ని పొందాలని ఆయన మందిరానికి వస్తారు. వీరు చేసే ప్రార్థనలు కూడా వీరు అవసరతలను తీర్చుకోవడానికి, ఆశీర్వాదాలను పొందడానికే ప్రయాసపడుతున్నారని నిరూపిస్తాయి. గమనించండి ప్రియ విశ్వాసులారా, ఇటువంటి వారితో మనమందరము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులతో అతి స్నేహంగా ఉంటే మనల్ని కూడా వారి వలె మార్చడానికి ప్రయత్నించే అవకాశము లేకపోలేదు. కాబట్టి ఎవరు నిజముగా శుద్ధ హృదయముతో మన ప్రభువును వెంబడిస్తున్నారో, ఎవరు నామకార్థపు స్థితిలో జీవిస్తూ అవసరతల కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం మాత్రమే భక్తి వేషాన్ని వేస్తున్నారో గ్రహించి నిజ క్రైస్తవులతో మాత్రమే సహవాసాన్ని చేయడానికి ఇష్టపడే వారముగా మనమందరము జీవించాలి.
మనము ఎంతో జాగ్రత్త పడవలసిన మరొక గుంపు ఎవరంటే వేషధారులైన క్రైస్తవులనబడుతున్నవారు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, వీరు భక్తి చేసే విషయంలో ఎటువంటి లోపము లేని వారి వలె కనబడతారు. ప్రార్థించే విషయంలో, పాటలు పాడే విషయంలో, నీతి కలిగి జీవిస్తున్నట్లుగా బయటి ప్రపంచానికి కనబడే విషయంలో ఎంతో పరిపూర్ణులుగా కనబడతారు. బాహ్య విషయాలన్నిటిలో బాగా ఉన్నట్లుగా కనబడినా ఇటువంటి వారిలో అంతరంగ సంబంధమైన మార్పు ఉండదు. వీరు చెబుతున్నటువంటి మాటలను బట్టి, చేస్తున్నటువంటి బయటకు కనిపించే పనులను బట్టి వీరిని నిజ విశ్వాసులు అనుకుంటే మనము పొరపాటు పడినట్లే. వేషధారులు తమ హృదయాలను మన ప్రభువుకు సమర్పించరు గాని ఎంతో పరిశుద్ధులుగా నటిస్తారు. ఒక నటుడు ఏ విధంగా అయితే నటించే ముందు మేకప్ వేసుకుంటాడో అదే విధంగా వీరు కూడా నిజ భక్తులలాగా మేకప్ వేసుకున్నట్లు ప్రవర్తిస్తారు. అంతే. నిజానికి వారి హృదయాలలో ఎంతో చీకటి ఉంటుంది. ఇటువంటి వేషధారులతో మనము జాగ్రత్తగా ఉండాలి. వారితో స్నేహం చేసే కొలది మన ప్రవర్తనలో వాక్యానికి చూపించే విధేయత తగ్గిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనము గమనించిన వెంటనే ఎంతో జాగ్రత్త పడి అటువంటి వారితో ఉన్న స్నేహ బంధాన్ని మెల్లమెల్లగా విడిచిపెట్టే వారముగా మనమందరము జీవించాలి. దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాలన్నీ నెరవేరాలంటే మనలోనికి ఎటువంటి వేషధారణను రానివ్వకూడదు. వేషధారులతో స్నేహ బంధాన్ని కలిగి జీవించకూడదు. గమనించండి ప్రియ విశ్వాసులారా, తల్లి గర్భములో ఉన్నప్పుడు మనలను చూచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము ఎంత గొప్ప స్థితికి వెళ్ళాలని ఆశించాడో అంత గొప్ప స్థితికి మనము ఎదుగునట్లుగా దేవుని చిత్తాన్ని చేసేవారముగా బ్రతకాలి. దేవుని వాక్యాన్ని అనుదినము చదివి ధ్యానించి దానికి అనుగుణముగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆయన నడిపించిన దారిలో నడవాలి. ఆయనను మెప్పించే విధముగా నడుచుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? వేషధారణ గాని, నామకార్థపు క్రైస్తవ స్థితి గాని నీలో ఉన్నాయా? అవి ఒకవేళ నీలో ఉంటే నీవు దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేవు. ఆయన చిత్తానుసారముగా జీవించి ఉన్నతమైన స్థితికి చేరుకోలేవు. కాబట్టి వేషధారణ గాని, నామకార్థపు క్రైస్తవ స్థితి గాని నీలో ఏమైనా ఉంటే ఈనాడే నీవు పశ్చాత్తాపపడి వాటిని విసర్జించు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎడల నిజమైన విశ్వాసము కలిగి ఆయనను మహిమపరిచేటువంటి జీవితాన్ని జీవించు. నీవు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు నీవెంత గొప్ప వ్యక్తివి కావాలని ఆశించాడో అంత గొప్ప స్థితికి చేరుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో వర్ధిల్లి ఆయనలో నిలిచి ఫలించు. ఆ విధంగా జీవించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వీడియోని చూస్తున్న వారందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.